అంకుల్ నమస్తే. నమస్తే. ఇప్పుడు రాయసింగ్ పార్టీకి రాజీనామా పెట్టడం జరిగింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆమోదించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు పార్టీ వాళ్ళు రాజీనామా చేయమంటే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ రాయసింగ్ కోటేస్తారా? మాధవ్ కూడా నిలబడాలని చూస్తారు. ఎవరికి కోటేస్తారు మనం? అనుకుంటే ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీలో ఆయనను పిలవకుండా తప్పదు. ఆయన తప్పకుండా పిలుస్తారు. మాధవీలత గారికి ఇస్తారనే గ్యారంటీ అయితే లేదు. ఓకే. కానీ రాజాసింగ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని ఇన్ని రోజులు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ప్రజలకు అందుబాటులో ఉండేవాడు రాజాసింగ్? ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు అని క్వశ్చన్ కాదు. ఈ యొక్క సమస్య ఈడ ఉన్న కౌన్సిలరు బీజేపీ కౌన్సిలరే శంకర్ యాదవ్, కార్పొరేటరు శంకర్ యాదవ్. అయితే ఆయన అనుకూలమైన మనిషి కనుక ఆయన యొక్క ఆధీనం లోపల జరుగుతున్నది. ఆయన ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వస్తే శంకర్ త్రూ మేము రాజాసింగ్ గారికి రికమెండ్ చేసుకుంటాం. ఇప్పుడు రాజీనామా అనేది రాయసింగ్ తప్పు చేసిన అనుకోవాలి, లేకపోతే పార్టీ కూడా మళ్ళీ ఆమోదించి బీజేపీ పార్టీ కూడా తప్పు చేసింది అనుకోవచ్చు. ఆయన కొన్ని విషయాల్లో ఏమిటంటే ఆయన మంచి కార్యకర్త, మంచి లీడరు. కానీ ఆయన మాట్లాడే కొద్దిగా విధానం లోపల బీజేపీకి ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చు. జరిగి ఉన్న కారణాన ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఆయనను పొమ్మని మాత్రము బీజేపీ కోరలేదు. ఆమోదిస్తే కోరినట్టు కాదంట. ఈయన కోరుకున్నాడు ఏమంటే, నేను రాజీనామా చేసిన నా రాజీనామాను ఆమోదించమని. ఆయన వేరే పార్టీలో పోయే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. ఆయనకు ఉంటే మాత్రము అది నేను చెప్పలేని భావన. అంటే ఏ పార్టీలోకి పోతే బాగుంటుంది? ఆయన పార్టీ నుంచి పోకుండా ఆయన ఇండివిజువల్గా నిలబడి, ఒకప్పుడు ముఖేష్ గారు ఆయన గడియారం గుర్తుతోని నిలబడి సెకండ్ ప్లేస్లో వచ్చారు. అలాగే ఈయన కూడా ఇప్పుడు నేను బీజేపీ తరఫున గెలిచినా, నా ఇండివిజువల్గా గెలిచినా అని నిరూపించుకోవాలి అని అనుకుంటే ఆయన ఇండివిజువల్గా నిలబడి గెలిస్తే మేము సంతోషపడతాం. బీజేపీ కూడా అంటే ఇక్కడ బై ఎలక్షన్ వస్తే మాధవీలత చెప్పుకున్నాడు, నీ అసెంబ్లీకి వెళ్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నది. అంటే బీజేపీ మాధవీలత నిలబెడితే ఒకవేళ బీజేపీ నిలబెట్టిన క్యాండిడేట్ మాధవీలత గెలిచే అవకాశం ఉందా, రాయసింగ్ గెలిచే అవకాశం? ఆ విధంగా చూస్తే, పార్టీ పరంగా చూస్తే, ఎందుకంటే మాధవీలతకు ఆమెకు ఎమ్మెల్యే సీటు అర్హత లేదు. అర్హత ఉన్నది ఆమెకు ఎంపీగానే అర్హత ఉన్నది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె మంచి వ్యక్తే. మేము ఆమెను సమర్థిస్తాము. ఆమె పార్టీ తరఫున నిలబడ్డా కూడా ఆమెను సమర్థిస్తాము. కానీ ఆయన ఇప్పుడు ఆమె జరిగిపోయి వేరే పార్టీ నుంచి ఎవరు రాజాసింగ్ గారు నిలబడితే అది పార్టీ తరఫున గెలిచిందని భావన ఆయన మనసుకు కలగవచ్చు. కానీ అది కలగకుండా ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి నిరూపించుకుంటే బీజేపీ యొక్క ప్రత్యేకత అనేది అది ఈయన ప్రత్యేకతన, బీజేపీ యొక్క ప్రత్యేకతన అనేది నిరూపించబడుతుంది. రాజసింగ్ గారు అప్పుడు అధ్యక్ష పదవికి అదే పోటీ చేద్దామంటే నాకు సపోర్ట్ వచ్చిన వాళ్ళని అడ్డుకున్నారు, ప్లస్ నాకు కూడా సపోర్ట్ చేయలేదని చెప్పేసి చెప్పారు. దీన్ని గురించి ఏమంటారు? అంటే నేను అడ్డుకున్నారని నిజంగానే కావాలని? అది అడ్డుకోవడం అనేది పొరపాటు మాట. ఇప్పుడు అధిష్టానం అనేది నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని సమర్థించిండ్రు. రేవంత్ రెడ్డి కంటే సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఎన్నుకొని ఇలా పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి గారు కారణము. ఆయన లేనిది కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేనిది మన రేవంత్ రెడ్డి గారు లేరు. అలాగనుకొని మేము కూడా రాజాసింగ్ గారిని మా యొక్క సపోర్టు ఆయనకు పూర్తిగా ఉంటుంది. కానీ ఆయన పదవిని వదులుకొని ఒక ప్రెసిడెంట్షిప్ కోసము ఆయన ఎమ్మెల్యే పార్టీ యొక్క విధానాలను ఆయన ఏదో పరాయి రాష్ట్రాలలో పోయి కూడా ప్రచారం చేసి వచ్చిండు కనుక
ప్రచారం చేసి వచ్చిండు కనుక ఆయన పార్టీని వదులుకోవడము మేము తప్పుగా భావిస్తాం. బీజేపీ నిర్ణయమే అని చెప్పేసి ఫైనల్ అంటున్నారు కదా. బీజేపీ నిర్ణయం అనేది పొరపాటు. ఆయన కోరుకున్నాడు నన్ను నా యొక్క దాన్ని ఆమోదించమన్నందుకు వాళ్ళు ఇక తప్పదు అనే భావనతోని ఇది ఉండొచ్చు. ఇప్పుడు మిగతా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్లను కంపారిజన్ చేస్తే ఈరోజు సిటీ లోపల రాజాసింగ్ గారు అనేది ఒక గొప్ప వ్యక్తి అని మేము భావిస్తున్నాం. కోరుకున్నట్టే కాకుండా పిలిచి మాట్లాడతారేమో అన్న కోణంలో కూడా ఆలోచించారు అని, మరి పిలిచి మాట్లాడలేదని ఆయన భావన. పిలిచి మాట్లాడతారు అని అనుకుంటే ఇప్పుడు ఈయన యొక్క ఇది ఎమ్మెల్యే స్థితి. ఇక్కడ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ రావాలి అనే భావన ఉంటే దానికి సమర్థవంతుడైన క్యాండిడేట్ కావాలని అధిష్టానం కోరుకున్నదేమో. ఆ అధిష్టానం లోపల రాజాసింగ్ గారి యొక్క స్థానము, ఆయన యొక్క మాట్లాడే విధానాన్ని పార్టీ ఇది ఇష్టపడకుండా ఆయనకు పదవి ఇవ్వకుండొచ్చు. కానీ ఎమ్మెల్యే పదవి మాత్రము ఇవ్వరు అనేది అది తప్పు మాట. ఆయన నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం గిట బీజేపీ గిట కనుక వస్తే రాజాసింగ్ గారికి ఉన్నత స్థానం అనేది కలుగుతుందని నా భావన. సరే, ఇప్పుడు అధ్యక్ష పదవి అయిపోయింది, అది పరిణామం జరిగిపోయింది. సరే, రామచంద్రరావు గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, అంటే ఈ ముందుకు తీసుకెళ్ళలేడు బీజేపీ పార్టీ అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? రామచంద్రరావు గారు యొక్క ఫేజ్ రీడింగ్ బట్టి కానీ, ఆయన యొక్క అధ్యక్ష పదవికి కానీ ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తాడు. ఆయన యొక్క కార్యకర్తలు, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే పార్టీ దీనికి ఉన్నదో ఆయన ఉన్నత పదవిలో ఉండొచ్చు. ఆయన జ్ఞాని కానీ యొక్క పబ్లిక్ పిఆర్ మాత్రము ఆయనకు తక్కువ. మరి మాధవీలత గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ లోకల్గా ఆమె ఎంపీగా నిలబడ్డది, ఇప్పుడేమో ఎమ్మెల్యేగా ఇస్తుంది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా నిలబడము ఆమెకు శోచనీయం కాదు. ఓకే, అర్హత లేదు. ఆయన అర్హత లేదు అని నేను అంటలేను. ఆమె నిలబడితే మాకు సంతోషం, మేము కాదని మేము అంటలేము. కానీ ఆమె యొక్క ఒక స్థితిని, ఆమె యొక్క పరిస్థితిని, ఆమె యొక్క దాన్ని బట్టి ఆమె యొక్క అర్హత ఎంపీకే వర్తిస్తుంది కానీ ఎమ్మెల్యేకి వర్తించదని నా భావన. పార్టీ ఎవరు నిలబెడితే వాళ్ళని ఆదరిస్తారా? బీజేపీ ఇప్పుడు ఒక బీజేపీకి సమర్థించేటువంటి వ్యక్తులు వాళ్ళు బొమ్మను ఇప్పుడు ఎన్టీ రామారావు రామచంద్రరావు గారిని నిలబెట్టారు. ఆయన రామచంద్రరావు అన్నాడు, నేను ఏడ గెలవగలుగుతానంటే నా బొమ్మ పెట్టుకోపోరా అన్నాడు. నా బొమ్మను పెట్టుకుంటే నువ్వు గెలవగలుగుతావు అన్నాడు. అదే ఒక్క ఎన్టీ రామారావు యొక్క ప్రచారంతో ఆయన సనత్ నగర్కు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం అనేది ఎన్టీ రామారావు పీరియడ్లో జరిగింది. చివరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరంన్నరగా వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆయన ఇచ్చిన హామీలు ఎటువంటి అంటే ఇవాళ ఈ యొక్క మన యొక్క రాష్ట్ర పరిస్థితి ఆయన యొక్క కమిట్మెంట్స్కు అనుకూలించలేదని నా భావన. ఇప్పుడు బీజేపీలో కొంచెం అంతర్గత పోరు లాగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈటల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దీన్ని ఇద్దరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే ప్రయోజనం? బండి సంజయ్ గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు నేను గొప్ప అని భావిస్తున్నారు తప్ప పార్టీ గురించి ఆలోచన అనేది లేదు.